పిగ్మెంటేషన్, మంగు మచ్చలు. అవును, ఈ సమస్య వచ్చిందంటే చాలా మంది కూడా తగ్గదు అని ఫీల్ అవుతూ ఉంటారు. రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఈ జబ్బు తగ్గడం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దీన్ని న్యాచురల్ వేస్ లో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు, సోలార్ హెయిర్ అండ్ వెజిటబుల్ థెరపిస్ట్. సార్ నమస్తే అండి. సూర్యోస్మేమ. లైఫ్ స్టైల్, ఇది కూడా లైఫ్ స్టైలే. మన ఫుడ్ దీని మీద అత్యధికంగా ప్రభావం చూపించేది లివర్. అంటే లివర్ సిరోసిస్, కొలెస్ట్రాల్ పెరగటం, దీని ప్రభావమే స్కిన్ మీద చూపిస్తుంది. మీకు మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, శరీరానికి ఒక సిస్టమ్ ఉంది, అది స్కిన్ సిస్టమ్. స్కిన్ సిస్టమ్ ప్రభావం ఎక్కువ లివర్ మీద ప్రభావం చూపిస్తుంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఈ రేషియోస్ మారడంతో దాని ప్రభావం, అంటే ఫేస్ అనేది చాలా సున్నితం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫేస్ మీదే ఉంటుంది. మీరు స్నానం రోజుకు ఒకసారి చేసిన ఫేస్ మాత్రం 4-5 సార్లు 5-6 సార్లు వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి డెలికేట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, అక్కడే మనకు ఎక్కువ తెలుస్తుంది. అలాగే మన శరీరంలో లివర్ పనితనం చూడాలంటే కళ్ళు చూస్తారు, కళ్ళలోనే కనిపిస్తుంది. అంటే లివరు ఇక్కడ కళ్ళలో ఎక్స్పోజ్ అవుతుంటుంది కాబట్టి మీకు పిగ్మెంటేషన్ కూడా ఇక్కడ, లేకపోతే కళ్ళ పైన, కళ్ళకు చుట్టూ, అంటే లివర్కి సంబంధించిన ఏరియా ఇది, దాని చుట్టూ మాత్రమే పిగ్మెంటేషన్ ఎక్కువ కనిపిస్తుంది. లేడీస్ అనే కాదు కదా, జెంట్స్లో కూడా ఈ సమస్య ఎక్కువైపోయింది. అంటే లివర్ పాడైపోతుంది. మనం తినే పదార్థాల్లో ఆయిల్స్ బాగాలేదు, వేరే దారి లేదు, ఆ ఏ ఆయిల్స్ మీద మనం డిపెండ్ అయిపోయి తింటున్నాం కాబట్టి లివర్ పాడైపోతుంది. అలాగే మసాలాలు అధికంగా తీసేసుకున్నాం. దాంతోపాటు అరిషడ్ వర్గాలనే మనకి దోషాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాలు, కోరిక, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాసం, ఇలాంటి వాటిలో ఆ క్రోధం ఎక్కువైపోతుంది, కోపం ఎక్కువైపోతుంది. తన కోపమే తన శత్రువు. అంటే నా కోపం వల్ల నా లివర్ డ్యామేజ్ అవుతుంది, ఆ లివర్ డ్యామేజ్ అవటం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. మీ భావాల్ని మీరు ఎక్స్ప్రెస్ ఎలా చేస్తారు, కోపం వచ్చిందని కానీ ఆటోమేటిక్గా ఫేస్ మారిపోతుంది. అంటే లివరు బగ్గ మండిపోతూ ఉంటుంది. తన కోపం తన శత్రువు, అంటే అదే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. అసలు ఆ ఇంటెన్షన్ తో చెప్పుకుంటారేమో తన కోపం తన శత్రువు అని. మన హెల్త్ పాడవుతుంది, మన హెల్తే పాడవుతుందమ్మా. ఇప్పుడు నీ మీద నాకు కోపం వచ్చింది, నేను గట్టిగా అరిచా, నీకేంటి నష్టం, ఆ పిచ్చడు ఎలా వాక్కుంటాడని వెళ్ళిపోతావు. నన్ను రెస్పెక్ట్ కూడా చెయ్యవు. కానీ నువ్వు వెళ్ళిపోయావు అనేది పక్కన పెడితే, నువ్వు ఎంత నష్టపోయావు, ఏం కోల్పోయావు అని పక్కన పెడితే, నేను నా లివర్ ఏజ్ని ఒక 10 ఏళ్ళు తగ్గించేసుకుంటాను. ఒక 10 నిమిషాలు నీ మీద కోప్పడితే నా లివర్ ఏజ్ ఒక 10 ఏళ్ళు తగ్గిపోయింది. అది మళ్ళీ, అంటే సహజంగానే లివర్కు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆర్గాన్స్ చిన్న ముక్కిస్తే మళ్ళీ లివర్కి రీజనరేట్ అయ్యే తత్వం అధికంగా ఉంది. బాడీలో ఏ ఆర్గాను కూడా అలా రీజనరేట్ అవ్వదు కానీ అంత త్వరగా, లివర్ మాత్రం చాలా త్వరగా అవుతుంది. అంటే ప్రతి ఆర్గాను రీజనరేటే బాడీలో. అంటే కణజాల నిర్మాణం కదా, కొన్ని కోట్ల కణాలు యాడ్ అయితే లివర్ తయారైంది, కొన్ని కోట్ల కణాలు యాడ్ అయితే హార్ట్ తయారైంది. డెడ్ సెల్స్ డ్రాప్ అవుతూ పైనుంచి కొత్త సెల్స్ ఫామ్ అవుతుంటాయి. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి హార్ట్ కాదు మీది, మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి కళ్ళు కాదు. మన బాడీలో ఏది కూడా మనం పుట్టినప్పుడుది కాదు, అది పెరుగుతూ ఉంది. దాంతోపాటు ఆ కణజాల నిర్మాణం మారుతూ ఎప్పటికప్పుడు డెడ్ సెల్స్ 21 days ఒక సెల్ యొక్క లైఫ్ స్పాన్. ఆ 21 days అయిన తర్వాత అది డ్రాప్ అయిపోతూ ఇంకొక కొత్త సెల్ పుడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అది రీజనరేట్ అవుతూ ఉంటుంది. డెడ్ సెల్స్ రాలకపోతే, ఓల్డ్ సెల్ అలా ఉండిపోతే ఏజ్ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా యంగ్గా కనిపిస్తారు. అంటే వాళ్ళకి డెడ్ సెల్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు రిమూవ్ అయిపోతున్నాయి కాబట్టి, ఫ్రెష్ సెల్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు అంత హెల్దీగా, వాళ్ళు అంటే ఇక్కడ మనకు కనపడేది ఏజ్ ఎలా చెప్తాము, స్కిన్నే కదా, స్కిన్లోనే ఎక్స్పోజ్ అవుతున్నాం. నుడతలు పడటం, పిగ్మెంటేషన్ రావడం, పొక్కులు రావడం, ఇలాంటివన్నీ లివర్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే మీ లివర్ బాగుండాలి. మీకు పిగ్మెంటేషన్ ఉంది, మీరు బయటకు వెళ్ళి ఎన్ని కెమికల్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా మీరు కోప్పడుతుంటారు. ఆడి మీద, ఆ డాక్టర్ మీద కోప్పడుతుంటారు. ఏంటి సార్ ఇన్నిసార్లు వచ్చాను, ఇన్ని సిట్టింగ్స్ అయినాయి, నాకు ఇంకా రాలేదని కోపం వచ్చింది. ఆటోమేటిక్గా అప్పుడే ఇంకొక 10-15 మళ్ళీ పిగ్మెంటేషన్ పొక్కులు వచ్చేస్తాయి. అంటే మనం తగ్గించుకోవాల్సింది ఫస్ట్ కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండగలిగితే మీకు పిగ్మెంటేషన్ అనేది ఈజీగా పోతుంది. దానికోసం మనం సాధన చేయాలి, ప్రాక్టీస్. దానికి ధ్యానం, మెడిటేట్ చేయండి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఇదే వర్డ్ని ఎక్కువగా రిపీట్ చేసుకుంటూ నేను చాలా అందంగా ఉన్నాను. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఫేస్ కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు పొక్కులు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా, గుంటలు ఉన్నాయా అని పక్కన పెడితే మీరు చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు. ఆ ప్లెజెంట్నెస్ మీ లివర్కి ఇవ్వగలిగితే, లివర్ ఆరోగ్యం బాగుపడితే మీకు ఆ పిగ్మెంటేషన్ అనేది చాలా ఈజీగా. దాంతోపాటు మీరు వెజిటేబుల్స్లో కొత్తిమీర, పుదీనా
మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకులు, చాలా బాగుంటాయి, మనం రెగ్యులర్గా తీసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. కొత్తిమీర, పుదీనా, అలాగే దానిమ్మ. అంటే పై తొక్క తీసేసి లోపల లేయర్స్ మధ్యలో పొరలు ఉంటాయి, దాంతో కూడా వేసేయాలి. లైట్గా వగరు టేస్ట్ని కలిగి ఉంటాయి. అలాగే మనకి నేరేడు పళ్ళని దొరుకుతుంటాయి, అది కూడా అద్భుతంగా లివర్కి బాగా పనిచేస్తుంది. ఆ కలర్, వీటిలన్నింటినీ జ్యూస్ చేసుకుని ఈ ఫుడ్స్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటూ దీంతో పాటు దొండకాయని యాడ్ చేసుకోవాలమ్మా. లివర్ సిస్టమ్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ సిస్టమ్, ఒక ఫేసే కాదు, మీ బాడీలో ప్రతి అంగము కూడా ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. అలాగే లివర్ కొలెస్ట్రాల్, బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతే లివర్ చాలా హెల్దీగా ఉంటుంది. తిన్న ప్రతి పదార్థం అద్భుతంగా డైజెషన్ అవుతుంది. అలాగే మీకు బ్రెయిన్లో ప్యూరిటీ అనే గుణం పెరుగుద్ది. అంటే గుణం, మన శరీర తత్వం, కోపం ఉంది, ఆ వ్యక్తి ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే ఎక్కడో వైషమ్యం ఉంది, మీ మీద ద్వేషము, ఇలాంటి కోప భావాలు ఉన్నాయి కదా, ఇలాంటి భావాల్లో మానసిక స్థితిలో కూడా మార్పు వచ్చి ప్యూరిటీ అనేది మీలో ఏర్పడుతుంది. దొండకాయ తినడం వల్ల మీలో ప్యూరిటీ వస్తుంది, వాక్కులో, స్పీచ్లో ప్యూరిటీ వస్తుంది, చూచే మన విజన్లో, చూపులో, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నా అనేది మీకు కొంతవరకు అర్థమవుతుంది అని నా మనసు తెలుసు. కానీ ఆ దొండకాయ తినడం వల్ల నా చూపులో కూడా నా భావాలు చెడుగా ఉన్నా దాన్ని మార్చేస్తుంది. ప్యూరిటీ విజన్, పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితి మారుతుంది దొండకాయ ఎక్కువగా తినడం వల్ల. రెగ్యులర్ లైఫ్లో మనం దొండకాయ ఎప్పుడు ఎక్కువ తీసుకుంటాం, అలాగే కర్రీ కుండ కూడా తీసుకుంటాం. దీన్ని జ్యూస్గా తీసుకోవడం వల్ల, అంటే మనం డౌన్లో ఉన్నాం, చెడిపోయి ఉన్నాం కాబట్టి దాన్ని పైకి తీసుకురొచ్చి నార్మల్ చేయాలి అంటే ముందు జ్యూస్ ఫామ్లో తీసుకుని న్యాచురల్గా 5 దొండకాయల్ని చిన్న అల్లం ముక్క యాడ్ చేసి జ్యూస్గా చేసుకుని వడకట్టి మిరియాల పొడి కలుపుకొని, కల్లుప్పు టేస్టీగా ఒక గ్లాసు ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటే లివర్కి సంబంధించినటువంటి ఎలాంటి రోగం అయినా సరే, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివరు, లివర్ క్యాన్సర్, ఇలాంటి వాటికి కూడా ఇది సమాధానం చెప్పగలుగుతుంది. మనలో ఆ ప్యూరిటీ వస్తుంది. తన కోపమే తన శత్రువు అన్న దాంట్లోంచి మనం హ్యాపీగా ప్లెజెంట్గా ఉండగలగడానికి ఈ వెజిటబుల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి, అంటే మీరు నాన్ వెజ్ తినడం తప్పు అని ఎందుకు అంటారంటే అది తిన్నది అరగడానికి 54 గంటలు పడుతుంది. లివర్ చాలా టైం తీసుకుంటుంది. మీరు అంటే ఒకసారి తిన్న తర్వాత 54 గంటల వరకు మీరు ఇంకేమీ తినకపోతే ఇది మీకేమీ హామ్ చేయదు. కానీ మధ్యాహ్నం లంచ్లో తీసుకుంటున్నాం, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్లో తీసుకుంటున్నాం, రేపు మళ్ళీ లంచ్లో మళ్ళీ బిర్యానీ తీసుకుంటున్నాం. లివర్ మీద ఎంత లోడ్ పడిపోతుందో చూడండి. మీరు పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే లైట్ ఫుడ్, తేలికగా అరిగే పదార్థాలని రెగ్యులర్గా ఒక 3 నెలల పాటు పాటించి మీ లైఫ్ స్టైల్ పూర్తిగా ఏం మార్చేయక్కర్లేదు, కెమికల్స్ అక్కర్లేదు, ట్రీట్మెంట్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, లైఫ్ స్టైల్ మార్చుకుని ఒక్క 3 నెలలు శాకాహారిగా మారి ఇవి తిని చూడండి, మీలో వచ్చే మార్పుని గమనించండి. ఆదివారం నియమాల్ని పాటించండి, సూర్య నమస్కారం చేయండి. నిజంగా మీకు పిగ్మెంటేషన్ ఉంది, నువ్వుల నూనె మొహానికి రాసుకుని సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఆదిత్య హృదయం చదవండి, మీకు అద్భుతమైనటువంటి స్కిన్ వస్తుంది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏదైనా న్యాచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు ఎటువంటి జబ్బునైనా అని చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు దానికి ఉన్న వెజిటబుల్స్ కూడా, సో ఎలాంటి వెజిటబుల్ తీసుకుంటే ఏ జబ్బు తగ్గుతుంది, ఏ విధంగా తీసుకోవాలి, చాలా చక్కటి విశ్లేషణ అండి. ధన్యవాదాలు. సూర్యస్మ.